చికెన్ కొనడానికి షాపుకి వెళ్ళినప్పుడు సాధారణంగా లివర్ వద్దు, చికెన్ మెడభాగం వద్దు, లేదా లెగ్ పీస్ కావాలి, బ్రెస్ట్ పార్ట్ కావాలి అని అడుగుతుంటారు కొందరు. కానీ కోడి కాళ్లను తినడం కూడా అవసరమేనా అని ఆలోచించి ఉండకపోవచ్చు. కోడి ఈకలు, చర్మంలాగే కాళ్లు కూడా వ్యర్థమని చాలామంది అనుకుంటారు. అయితే సింగపూర్లో కోడి కాళ్ల ధర కిలోగ్రాముకు 3.70 సింగపూర్ డాలర్లు, సుమారు 277.5 రూపాయలు. అలాగే దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, మెక్సికోలో కోడి మాంసం కంటే చికెన్ కాళ్ల ధర ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కోడి కాళ్లకు భారీ డిమాండ్ ఉంది. వియత్నాం, చైనా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలు ఆహార అవసరాల కోసం పెద్ద మొత్తంలో కోడి కాళ్లను దిగుమతి చేసుకుంటాయి. 2022లో చైనాకు సుమారు 133,700 టన్నుల కోడి కాళ్లను అమెరికా ఎగుమతి చేసింది. వ్యర్థాలుగా భావించి పారేసే కోడి కాళ్లకు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఎంతో విలువ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాయిలర్ కోళ్ల పరిశ్రమ అమెరికాలో ఉంది. అక్కడి ఉత్పత్తిలో సుమారు 15% ఇతర దేశాలకు ఎగుమతవుతుంది. ఈ ఎగుమతుల్లో చికెన్ కాళ్లు ముఖ్యమైనవి. చికెన్ కాళ్ల రుచి దాదాపు చికెన్ వింగ్స్ లాగే ఉంటుంది. ఇందులో మాంసం తక్కువగా ఉంటుంది, కానీ రుచిగా ఉంటుంది. చైనా, దక్షిణాఫ్రికా, పోర్చుగల్ వంటి దేశాల్లో చాలా సాధారణంగా తింటారు. కోడికాళ్లు చర్మం, ఎముకలు, కండరాలతో నిర్మితమై ఉంటాయి. వాటి నిర్మాణంలో సుమారు 30-35% కొల్లాజెన్ ఉంటుందని ఒక అధ్యయనం పేర్కొంది. కోడికాళ్లలో క్యాలరీలు, ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, ఫోలేట్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. కోడికాళ్లలో సమృద్ధిగా ఉండే కొల్లాజెన్, జెలటిన్ వంటివి చర్మం, కీళ్లు, పేగుల ఆరోగ్యానికి ఉపయోగకరమని వైద్యుల అభిప్రాయం. కీళ్లవాత ఉన్న వ్యక్తులపై నిర్వహించిన అధ్యయనాల సమీక్షల్లో కొల్లాజెన్ తీసుకోవడంతో కీళ్ల బిగుతు తగ్గినట్లు గుర్తించారు. అయితే వేయించిన కోడికాళ్లు ఆరోగ్యానికి మంచివి కావు. వాటిలో సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్స్, సోడియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి మంచివి కావు, గుండెకు ప్రమాదకరం.